తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే వనదుర్గ భవానీ మాత జాతరకు మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహాశివరాత్రి మహోత్సవంలో మొదటి రోజు 15న ప్రధాన ఘట్టమైన జాతర, రెండో రోజు 16న బండ్లు తిరుగుట, మూడో రోజు 17న రథోత్సవం. 3 రోజుల పాటు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరగనుందని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయడంతో ప్రభుత్వ యంత్రాంగం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని ఆలయ ఈవో వీరేశం తెలిపారు. జాతర రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శనం, సర్వ దర్శనాలకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాజగోపురం నుంచి ఆలయం వరకు వెళ్లే దారిలో ఎండ తగలకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ట్రాఫిక్ నియంత్రణకు మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు.